Hi students, last class lo మనం ఏం డిస్కస్ చేసుకున్నామా కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సిరీస్ కాంబినేషన్లో కావచ్చు లేకపోతే ప్యారలల్ కాంబినేషన్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ కెపాసిటర్ని మనం కనెక్ట్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత, నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చెప్పుకున్నాం. 1/CS is equal to 1/C1 plus 1/C2 plus and so on 1/Cn అని వచ్చింది. అదే ప్యారలల్ కాంబినేషన్లో అయితే CP is equal to C1 plus C2 plus C3 and so on Cn అని వచ్చింది. అంటే అక్కడ కాంబినేషన్లో రెండు అంతకంటే ఎక్కువ కెపాసిటర్ని మనం సిరీస్లో కానీ ప్యారల్లో కానీ కలిపితే మనకు వచ్చేటువంటి కెపాసిటెన్స్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకొని ఆ కెపాసిటర్కి మనం ఛార్జ్ ఇచ్చినట్లయితే అందులో ఎంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెపాసిటర్ తీసుకున్నాం, ఆ కెపాసిటర్లో డైరెక్ట్గా మనకి ఛార్జ్ ఉంటుంది, అక్కడ దాంట్లో ఏం ఉండదు, మనం ఇవ్వాలి. మనం 2 ప్లేట్స్ తీసుకున్నది మాత్రం అది దగ్గర తీసుకొస్తే అది కెపాసిటర్ అయిపోతుంది. ఆ కెపాసిటర్ మనం ఎంత కొంత ఛార్జ్ ఇస్తేనే అది కెపాసిటర్ కింద మారుతుంది. అంటే ఆ కెపాసిటర్లో మనం ఛార్జ్ ఇవ్వడం వలన ఎంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది, అది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో ఎంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది, అది మనకు కావాల్సిందే. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అన్నాం. ఎనర్జీ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్. అంటే ఇక్కడ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి? కెపాసిటర్కి మనం ఏమి ఇస్తున్నాం? ఛార్జ్ ఇస్తున్నాం. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం, కాకపోతే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చచ్చు. ఇక్కడ కూడా మనం అలానే మనం ఛార్జ్ ఇస్తున్నాం. కెపాసిటర్లో 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి. ఒక మెటల్ ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ మనం ఇవ్వాలి. ఆ పాజిటివ్ ఛార్జ్ని మనం ఇస్తూ ఉన్నట్లయితే, అంటే మనం ఇవ్వడానికి ఎంతో కొంత వర్క్ చేయాల్సిందే కదా, ఆ వర్కే అందులో ఎలా స్టోర్ అవుతుంది? ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ వర్క్ని కనుక్కోవాలి. అయితే వర్క్కి ఫార్ములా ఏంటి? W is equal to F bar dot S bar, అంతేనా? లేకపోతే W is equal to ఇంటిగ్రల్ F bar dot DS bar, అంతేనా? ఈ ఎప్పుడు ఫోర్స్ అనేది మనకు తెలిస్తాయి, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ తెలిస్తే ఇవి. అయితే ఇక్కడ మనకి ఫోర్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఏమైనా తెలుసా? తెలియదు. మరి ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? కెపాసిటెన్స్ తెలుస్తుంది. అంటే కెపాసిటెన్స్ మనం తీసుకున్నటువంటి 2 ప్లేట్స్కి ఎంత కొంత కెపాసిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మనం కెపాసిటెన్స్ రూపంలో వర్క్ను రాయాలి. కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? C is equal to Q/V. కెపాసిటెన్స్ ఫార్ములా C is equal to Q/V. ఇక్కడ కెపాసిటెన్స్కి వర్క్కి అంటే Cకి Wకి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా? మనకి లేదు కదా. Cకి Qకి మధ్యలో ఏమైనా ఉందా? లేదు కదా. ఉందా లేదా? ఉంది. Vకి Qకి ఉందా? ఉంది. ఎక్కడ పొటెన్షియల్ చెప్పాం. పొటెన్షియల్ V is equal to W/Q అని రాసాం. పొటెన్షియల్ V is equal to ఏమన్నా రాసాం? W/Q. నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. V is equal to W/Q అని చెప్పాం. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ కనుక్కునేటప్పుడు ఈ ఫార్ములా రాసాం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్. ఓకే, రాసుకోవచ్చా రాసుకోవద్దా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్, అది ఫార్ములా మనం ఇప్పుడు వాడుకోవాల్సిందే. వర్క్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కెపాసిటర్ తీసుకున్నా, ఇదిగోండి, ఇది కెపాసిటర్ అనుకోండి. ఈ కెపాసిటర్కి నేను Q అనేటువంటి ఛార్జ్ ఇచ్చా, స్మాల్ క్యూ ఛార్జ్ మాత్రం ఇచ్చాను. ఈ స్మాల్ క్యూ ఛార్జ్ ఇవ్వడానికి మనం ఎంతో కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ స్మాల్ క్యూ అనేది టోటల్ వర్క్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 10 కూలూమ్ ఛార్జ్ పట్టిద్ది అనుకోండి, నేను 2 కూలూమ్స్ మాత్రమే ఇచ్చాను, అంటే ఇంకా 8 కూలూమ్స్ రిమైనింగ్ ఉంది మనం ఇవ్వాలి. అదే జస్ట్ 2 కూలూమ్స్ వరకు ఆపి ఇంతవరకు ఎంత వర్క్ జరిగిందో కనుక్కుందాం. అంటే ద వర్క్ డన్ ఇన్ గివింగ్ ఏ ఛార్జ్ Q టు ది కెపాసిటర్ C. మనం తీసుకున్నటువంటి కెపాసిటర్కి Q అనేటువంటి ఛార్జ్ ఇచ్చినట్లయితే ఎంత వర్క్ జరుగుతుంది? ఇప్పుడు Q అనేటువంటి ఛార్జ్ ఇవ్వడానికి ఎంత వర్క్ జరిగింది? నథింగ్ బట్ అయితే DQ అనుకోండి, మనం ఎలా రాసినా పర్వాలేదు. ఎందుకని DQ అని ఎందుకు రాశాను అంటే స్మాల్ ఛార్జ్, అంటే మనం కొంత ఇచ్చింది కంప్లీట్గా ఇవ్వలేదు కదా, కాబట్టి DQ అని రాసా. ఇక్కడ ఏం రాస్తున్నాం? వర్క్ డన్ ఇన్ గివింగ్ a charge
dq to the capacitor C is వర్క్ అన్నాం. ఇక్కడ వర్క్ కంప్లీట్గా జరిగిందా? జరగలేదు, కొంతవరకు మాత్రమే జరిగింది. కాబట్టి dw అని రాస్తున్నా. dw ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అన్నాం. పొటెన్షియల్కి ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 1/4π0 అది రాస్తామా? రాయకూడదు, ఎందుకని ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ పొటెన్షియల్ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ మనం దేంతో రాస్తామంటే కెపాసిటెన్స్ రూపంలో రాస్తాం. ఇది కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? C. కెపాసిటెన్స్కి పొటెన్షియల్కి మధ్యలో రిలేషన్ ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు Q/V. C ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? Q/V. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? v ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది పొటెన్షియల్ కదా, పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ ఏమైంది? Q/C అయింది. అంటే ఇక్కడ ఏం రాస్తాం? Q/C ఇంటూ dq. Q/C ఇంటూ dq. ఇది ఏంటిది? వర్క్ డన్ ఇన్ గివింగ్ ఏ ఛార్జ్ dq టు ది కెపాసిటర్ C. C అనేటువంటి కెపాసిటర్కి మనం dq అనేటువంటి ఛార్జ్ ఇవ్వాలి అంటే మనం చేయాల్సినటువంటి వర్క్ dw ఈజ్ ఈక్వల్ టు Q/C ఇంటూ dq. అయితే ఇంతటితో అయిపోయిందా? అవ్వలేదు, మనం ఇంకా ఇస్తూనే ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి? ఫస్ట్ ఇనీషియల్లో మనం తీసుకున్నప్పుడు దీని దగ్గర ఏమైనా ఛార్జ్ ఉండదా? లేదు. అంటే ఇనీషియల్ ఛార్జ్ 0, ఫైనల్ ఛార్జ్ని నేను క్యాపిటల్ Q అనుకుంటున్నా. ఇనీషియల్ ఏమో 0, ఫైనల్ వచ్చేసరికి క్యాపిటల్ Q అంటున్నా. అంటే 0 ఛార్జ్ నుంచి క్యాపిటల్ Q ఛార్జ్కి మనం తీసుకురావాలి అంటే ఆ కెపాసిటర్ని మనం ఎంత వర్క్ చేయాలి అంటే టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ అంటే ఏం చేస్తే సరిపోతుంది? దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. టోటల్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ ఇన్ గివింగ్ a charge capital Q to the capacitor is ఏం రాసుకోవచ్చమ్మా? W is equal to integral dW from the limits 0 to capital Q. 0 నుంచి క్యాపిటల్ Q వరకు అని. 0 నుంచి క్యాపిటల్ Q ఎందుకని రాసాం? ఇనీషియల్లో ఛార్జ్ 0, ఫైనల్లో ఛార్జ్ Q, కాబట్టి 0 to capital Q అని రాసాం. ఇప్పుడు W is equal ఏమైంది? Q/C ఇంటూ dq వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to capital Q Q/C ఇంటూ dq. Q/C అన్నాం. ఇందులో కాన్స్టెంట్ ఏంటి, వేరియబుల్ ఏంటి? ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్ వాల్యూస్ని బయట రాసుకోవాలి, వేరియబుల్స్ని మాత్రమే లోపల ఉంచుకోవాలి. ఇక్కడ C అనేది ఏంటిది? కెపాసిటెన్స్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి కెపాసిటర్కి కెపాసిటెన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. అది మనం తీసుకున్నటువంటి ప్లేట్ ఏరియాని బట్టి, అక్కడ ఉండేటువంటి మీడియంని బట్టి, ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ బట్టి మీకు కెపాసిటెన్స్ చెప్పాం. C ఈజ్ ఈక్వల్ టు ε0 A/D అని వచ్చింది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి. ఎప్సిలాన్ అనేది దేనికి సంబంధించింది? మీడియంకి సంబంధించింది. ఏ అనేది ఏంటిది? ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. D అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్లేట్స్. ఈ 3 వాల్యూస్ మనం ఒక కెపాసిటర్ తీసుకున్న తర్వాత మారతాయా? మారవు. ఈ 3 కాన్స్టెంట్గానే ఉంటాయి. కాబట్టి C కూడా ఏమైంది? కాన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి ఈ Cని ఏం రాద్దాం? బయట రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1/C ఇంటూ ఇంటిగ్రల్ 0 to capital Q ఇంటూ dq అవుతుంది. ఇంటిగ్రల్ 0 to capital Q స్మాల్ q ఇంటూ dq. అది ఎలా ఉందమ్మా చూడటానికి? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో అప్లై చేయాలమ్మా? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఫామ్లో అప్లై చేయాలి. మనందరికి గుర్తుంది కదా ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx అనే ఫామ్లో ఏంటి? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x⁴n+1/n+1. ఇదేనా ఫార్ములా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడేమో ఇంటిగ్రల్ x⁴n అని ఉంది, అంటే x ప్లేస్లో ఇక్కడ ఏముంది? q అని ఉంది. ఇక్కడ q పవర్లో ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఏమంటున్నట్టు? 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ x⁴n అని ఉంది, ఇక్కడ q⁴n అని ఉంది. అంటే అర్థం ఏంటి? x ప్లేస్లోనేమో q ఉంది, n ప్లేస్లోనేమో 1 ఉంది. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయాలి? ఈ ఫార్ములాలో x ప్లేస్లో q సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 1/C ఇంటూ q⁴1+1/1+1 అండర్ ద లిమిట్స్ 0 to capital Q. ఎంత వస్తుంది ఇక్కడ? 1/C ఇంటూ q⁴1+1 అంటే q² బై 1+1 అంటే 2 అండర్ ద లిమిట్స్ 0 to capital Q. ఏం చేయాలి? ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 1/C ఇంటూ 2 కూడా కాన్స్టెంట్గా బయట రండి. 1/2C ఇంటూ క్యాపిటల్ Q² -0². క్యాపిటల్ Q² -0² అంటే క్యాపిటల్ Q² అవుతుంది. అప్పుడు ఏం రాస్తాం? q²/2C అని రాస్తాం. ఇది వర్క్. ఈ వర్క్ అందులో ఎలా స్టోర్ అవుతుంది? ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. కాబట్టి దీని ఏం రాస్తాం అంటే U ఈజ్ ఈక్వల్ టు q²/2C అని రాసుకుంటాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంత?
Q²/2C. ఇది ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటర్. అర్థమైంది ఎలా కనుక్కోవాలో? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఎప్పుడైనా సరే మనం ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు వర్క్కి వేరు సందర్భాల్లో వేరు ఫార్ములాస్ రాస్తాం. మనకి మెకానిక్స్లో అయితే F⁻.ds ఇంటిగ్రల్ F×ds అని రాస్తాం. రొటేటరీ మోషన్లో అయితేనేమో τ×dθ అని రాస్తాం. అదే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గరకు వస్తేనేమో W =E⁻.dx అని రాస్తాం. అది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చెప్పినప్పుడు చెప్పాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? వర్క్ పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. ఓకే, వర్క్కి వేరు సందర్భాల్లో వేరు విధాలుగా మనం ఫార్ములా రాసుకుంటాం. ఇక్కడ వర్క్ ఏమని రాస్తాం? పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇక్కడ ఏమి ఇవ్వటం వల్ల వర్క్ జరుగుతుంది? ఛార్జ్ అనేది కెపాసిటర్కి ఇవ్వటం వల్ల వర్క్ జరుగుతుంది. మనం dq అనేటువంటి ఛార్జ్ ఇచ్చాం. ఆ dq అనేటువంటి ఛార్జ్ ఇవ్వటం వల్ల ఎంత వర్క్ జరిగింది? dW q/c dq ఛార్జ్ dq వరకు వర్క్ జరిగింది. మనకి టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. అయితే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఛార్జ్ అనేది వేరియబుల్. ఛార్జ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుంది? ఇనిషియల్లో ఛార్జ్ అనేది 0, ఫైనల్లో ఛార్జ్ అనేది Q. కాబట్టి లిమిట్స్ ఏం రాసాం? 0 to Q అని రాసాం. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వచ్చింది? W Q²/2C. ఈ వర్క్ ఎందులో ఎలా స్టోర్ అవుతుంది? ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు. ఏమంటారమ్మా? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సరే, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది వేరే ఫామ్లో కూడా ఏమైనా రాసుకోవచ్చు అంటే U Q²/2C అని రాసాం. అంతేనా? మనకి C ఫార్ములా ఏంది? Q/Vనేగా. C ఫార్ములా ఏంది? Q/V. ఇప్పుడు ఈ C ప్లేస్లో నేను ఆ Q/V సబ్స్టిట్యూట్ చేస్తున్నా. C ప్లేస్లో ఏం చేద్దాం అంటే Q/V సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వచ్చింది చూడండి అమ్మా. U Q²/2 ఇంటూ C కదా. C ప్లేస్లో ఏం రాయాలి? Q/V. అప్పుడు 2 ఇంటూ Q/V. Q క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? ½ ఇంటూ QV అని మిగులుతుంది. ½ ఇంటూ QV మిగులుతుంది. అదే ఒకవేళ ఇక్కడ Q ఉంది, దీని నుంచి Q ఏమని రాసుకోవచ్చు? CV అని రాసుకోవచ్చుగా. ఈ Q CVని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది? U CV²/2C ఏమవుతుంది? ½ ఇంటూ C²V²/C ఉంటుంది. స్క్వేర్కి Cకి క్యాన్సిల్ అయితే ½ CV² మిగిలింది. ఇది U. ఈ 3 ఈక్వేషన్స్లో ఏదైనా రాసుకోవచ్చు. U Q²/2C, ½ CV², ½ QV. ఈ 3 ఈక్వేషన్లు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే ఈ 3 ఫార్ములాల్లో మనం ఏ ఫార్ములా అయినా రాసుకోవచ్చు. కాకపోతే సందర్భాన్ని బట్టి మనకి ఏమి తెలుసు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటెన్స్ ఛార్జ్ తెలుసు అనుకోండి, అప్పుడు ఏం రాయాలి? Q²/2C రాసుకోవాలి. అదే ఒకవేళ కెపాసిటెన్స్ పొటెన్షియల్ తెలుసు అనుకోండి, ½ CV² రాయాలి. అదే ఓకే, నెక్స్ట్ ఉన్నమా ఇక్కడ ఎనర్జీ వాల్యూ ఎంత వచ్చింది? ½ CV², ½ QV, Q²/2C. ఈ మూడిట్లో మనం ఏ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఇప్పుడు కెపాసిటర్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు వాటి యొక్క ఎనర్జీ అంటే ఇండివిడ్యువల్ ఎనర్జీ ఎలా అయితే ఉందో టోటల్ ఎనర్జీ అనేది అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెపాసిటర్ తీసుకున్నా. ఒక కెపాసిటర్కి 10 joules ఎనర్జీ ఉంది. 4 కెపాసిటర్స్ని సిరీస్లో కలిపా. ఇప్పుడు ఎంత? 4 కెపాసిటర్లు తీసుకుంటే 40 joules అవుతుందిగా. సిరీస్లో కలిపితే 40 joules కంటే ఎక్కువ వచ్చిద్దా తక్కువ వచ్చిద్దా? 40 joules ఉంటుందా? అదే ఒకవేళ ఈ 4ని తీసుకెళ్ళి నేను ప్యారలల్లో కలిపా, అప్పుడు ఎనర్జీ అనేది 40 joules ఉంటుందా? 40 కంటే ఎక్కువ ఉంటుందా? 40 కంటే తక్కువ ఉంటుందా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనం తీసుకున్నటువంటి కెపాసిటర్స్కి ఇండివిడ్యువల్గా కొంత ఎనర్జీ ఉన్నప్పుడు వాటిని తీసుకువెళ్ళి సిరీస్ కాంబినేషన్లో కలిపినా లేకపోతే ప్యారలల్ కాంబినేషన్లో కలిపినా ఆ టోటల్ ఎనర్జీ అనేది ఆ వాటికి ఉన్నటువంటి ఎనర్జీ కంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎనర్జీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ యొక్క కాంబినేషన్లో మనకి ఎనర్జీ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ U ఏమన్నా రాసాం? Q²/2C అని ఉంది. Q²/2C మూడోది తీసుకుందాం. ఫస్ట్ ఫర్ సిరీస్ కాంబినేషన్ U ఏమని రాసుకోవచ్చు? Q²/2CS అని రాసుకోవచ్చుగా. C ప్లేస్లో కెపాసిటెన్స్ సిరీస్ CS అని రాశాను. ఇక్కడ ఇదే ఎందుకు తీసుకున్నాను సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు తీసుకున్నాను అంటే Q అనేది కాన్స్టెంట్గా ఉంది. మనకి సిరీస్ కాంబినేషన్ ఏం కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాను? Q అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఏ కెపాసిటర్ మీదైనా సరే Q అనేది సేమ్, కాబట్టి ఇది రాశా.
ఓకే, Q²/2 ఇంటూ సిఎస్. 1/Cs కి ఫార్ములా ఏంది? సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్కి 1/Cs = 1/C1 + 1/C2 + అండ్ సో ఆన్ 1/Cn. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైంది? Q²/2 ఇంటూ 1/C1 + 1/C2 + అండ్ సో ఆన్ 1/Cn అవుతుంది. ఈ Q²/2 లోపల మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? Q²/2C1 + Q²/2C2 + అండ్ సో ఆన్ Q²/2Cn. ఇప్పుడు Q²/2C1 అంటే ఏం రాసుకోవచ్చు? ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ కెపాసిటర్. Q²/2C2 అంటే ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ కెపాసిటర్. Q²/2Cn అంటే ఎనర్జీ ఆఫ్ ది nth కెపాసిటర్. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎనర్జీస్ ఆఫ్ ది కెపాసిటర్స్. కెపాసిటర్స్ యొక్క ఇండివిజువల్ ఎనర్జీ అనేది ఎంతైతే ఉందో వాటన్నిటిని సిరీస్ కాంబినేషన్లో కలిపినా కూడా టోటల్ ఎనర్జీ అనేది వాటి యొక్క సమ్కి సమానం అవుతుంది. అంటే ఇందులో ఎనర్జీ అనేది ఏమీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు, అంటే నథింగ్ బట్ క్రియేట్ అవ్వట్లేదు, డిస్ట్రాయ్ అవ్వట్లేదు. ఇందులో సిరీస్ కాంబినేషన్లో మనం కెపాసిటర్స్ని కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, అదేవిధంగా మనం ప్యారలల్లో తీసుకున్నాం అనుకోండి. ఫర్ ప్యారలల్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది? U = ఈసారి ఏం రాద్దాం? ఫార్ములా ½ CV² రాద్దామా, ½ QV రాద్దామా, Q²/2C రాద్దామా? ప్యారలల్ కాంబినేషన్లో ½ CV² తీసుకుందామా, ½ QV తీసుకుందామా, Q²/2C తీసుకుందామా? ½ CV² తీసుకుందాం. ఎందుకని ½ CV² తీసుకుందాము అంటే V అంటే నథింగ్ బట్ పొటెన్షియల్ అనేది మనకి ప్యారలల్ కాంబినేషన్లో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ½ CV² తీసుకోవచ్చు. సార్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ అంటున్నారు కాబట్టి రెండో ఈక్వేషన్లో కూడా పొటెన్షియల్ ఉంది కదా, మరి అది తీసుకోవచ్చు కదా సార్, ఎందుకని అది తీసుకోవట్లేదు అనుకోవద్దు. రెండో ఈక్వేషన్లో ఏముంది? Q కూడా ఉంది. Q అంటే ఏంటి? ఛార్జ్. మనం ప్యారలల్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఛార్జ్ అనేది వేరు కెపాసిటర్లకి వేరుగా ఉంటుంది కాబట్టి ఇది మనం తీసుకోవడానికి కుదరదు. కేవలం ఫస్ట్ తీసుకుందాం, ½ CV² అన్నాం. ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి C ప్లేస్లో ఏం రాయొచ్చు? CP అని రాసుకోవచ్చుగా. మనకి CP అంటే ఫార్ములా ఏంది? C1 + C2 + అండ్ సో ఆన్ Cn. ఓకే, ఇప్పుడు మనం ఈ CP వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? C1 + C2 + అండ్ సో ఆన్ Cn అని వస్తుంది. ఈ ½ V²ని లోపల మల్టిప్లై చేస్తే ½ C1V² + ½ C2V² + అండ్ సో ఆన్ ½ CnV². ఇందువరకు ఫస్ట్ టర్మ్ ఏం రాయొచ్చు? U1, సెకండ్ టర్మ్ U2 + అండ్ సో ఆన్ UN. U = U1 + U2 + అండ్ సో ఆన్ UN. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఇండివిజువల్గా ఒక్కొక్క కెపాసిటర్కి ఎంతైతే ఎనర్జీ ఉందో వాటన్నిటిని తీసుకెళ్ళి మనం సిరీస్ కాంబినేషన్లో కలిపినా లేకపోతే ప్యారలల్ కాంబినేషన్లో కలిపినా సరే మనకి టోటల్ ఎనర్జీ అనేది వాటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్కి సమానం అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? సిరీస్ కాంబినేషన్లో కలిపినా ప్యారలల్ కాంబినేషన్లో కలిపినా మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ల దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ అనేది వాటి యొక్క ఇండివిజువల్ ఎనర్జీ యొక్క సమ్కే సమానం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కెపాసిటర్లు తీసుకున్నా, ఒక్కోదానికి 20 జౌల్స్ ఉందనుకోండి, మూడింటికి కలిపేంత 60 జౌల్స్. వాటిని తీసుకుపోయి ప్యారలల్ కాంబినేషన్లో కలిపినా 16 ఉంటుంది, వాటిని తీసుకుపోయి సిరీస్ కాంబినేషన్లో కలిపినా టోటల్ 16 ఉంటుంది. అంటే టోటల్ ఎనర్జీ అనేది మారదు, సిరీస్ కాంబినేషన్ అయినా సరే ప్యారలల్ కాంబినేషన్ అయినా. అదే ఇప్పుడు ఎనర్జీ విధంగా మనం ఏం తీసుకుందాం అంటే ఎనర్జీ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎనర్జీ డెన్సిటీ అన్నాం. ఎనర్జీ డెన్సిటీ పేరులోనే ఉంది కదా, డెన్సిటీ అనే టర్మ్ ఏం తెలియజేస్తుంది? ద గివెన్ ఫిజికల్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు ది జామెట్రికల్ క్వాంటిటీ. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క జామెట్రికల్ క్వాంటిటీలో మనం తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీ ఎంతవరకు ఉందో చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ డెన్సిటీ అన్నాం అనుకోండి, ఏం రాస్తాం? మాస్ బై వాల్యూమ్ అని రాస్తాం. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై లెంత్ అని రాస్తాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై సర్ఫేస్ ఏరియా అని రాస్తాం. అదే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై వాల్యూమ్ అని రాస్తాం. ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ అంటున్నా. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏం రాయొచ్చు మనం? ఎనర్జీ డెన్సిటీ అంటే రాయొచ్చు ఎనర్జీ బై వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ స్మాల్ u is equal to ఎనర్జీ బై వాల్యూమ్. ఇందాక మనం ఎనర్జీ కనుక్కున్నాం కదా, ఎనర్జీ ఎంత వచ్చింది? ½ CV². ఏదైనా రాసుకోవచ్చు, ½ CV² రాస్తున్నాను. ½ CV² బై వాల్యూమ్ అన్నాం. మనం తీసుకున్నటువంటి కెపాసిటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కెపాసిటర్ అనుకోండి, కెపాసిటర్ యొక్క ఏరియా ఏ అనుకుంటాం, రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ d అనుకుంటాం. అప్పుడు వాల్యూమ్ ఫార్ములా ఏమైంది? ఏరియా ఇంటూ విడ్త్ d అయితే. మామూలుగా వాల్యూమ్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఎలానే రాసుకోవచ్చు.
ఫస్ట్ రెండు తీసేసి ఏరియా రాయొచ్చు, లేకపోతే సెకండ్ రెండు తీసేసి ఏరియా రాయొచ్చు, లేకపోతే ఫస్ట్ది లాస్ట్ తీసేసి ఏరియా రాయొచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఏరియా ఇంటూ లెంత్ రాయొచ్చు, ఏరియా ఇంటూ బ్రెడ్త్ రాయొచ్చు, ఏరియా ఇంటూ హైట్ రాయొచ్చు. ఇక్కడ ఏరియా ఇంటూ బ్రెడ్త్ రాసా, ఏ ఇంటూ డి, ఇది వాల్యూమ్. హాఫ్ CV స్క్వేర్ అన్నాం. ఇది కెపాసిటరేగా, కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్కి ఫార్ములా ఎంత మనకి, C ఈజ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా ఏం రాసాం, C ఈజ్ ఈక్వల్ టు ε0A/d అని రాసుకున్నాం, గుర్తుందా. నెక్స్ట్ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములా అయింది V ఈజ్ ఈక్వల్ టు, మీకు రిలేషన్ ఉంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి, E ఈజ్ ఈక్వల్ టు V/d అని ఉంది. దీని నుంచి V ఈజ్ ఈక్వల్ ఏమన్నా ఇచ్చు, E ఇంటూ D అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైంది, హాఫ్ ఇంటూ AD ఇంటూ C ప్లేస్లో ε0A/d ఇంటూ V స్క్వేర్ అన్నాం. అంటే ఏమొస్తుంది, E స్క్వేర్ D స్క్వేర్ వస్తుంది. V స్క్వేర్ V ప్లేస్లో ED ఉంది కాబట్టి ED హోల్ స్క్వేర్ అయితే E స్క్వేర్ ఇంటూ D స్క్వేర్ అయితే D స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది, హాఫ్ ε0 స్క్వేర్ మిగులుతుంది. ఇది దేనికి ఫార్ములా, ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఏ కెపాసిటర్. మనం తీసుకున్నటువంటి కెపాసిటర్లో ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ε0 స్క్వేర్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటర్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఎంత, హాఫ్ U ఈజ్ ఈక్వల్ టు Q²/2C, హాఫ్ CV స్క్వేర్, హాఫ్ QV, మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ని సిరీస్లో కలిపినా లేకపోతే ప్యారలల్లో కలిపినా వాటికి ఎంతైతే ఇండివిజువల్ ఎనర్జీ ఉంటుందో టోటల్ ఎనర్జీ అనేది వాటి యొక్క ఇండివిజువల్ ఎనర్జీ యొక్క సమ్ముకి సమానం అవుతుంది. అంటే ఆ మొత్తాన్ని కూడితే ఎంతైతే వస్తుందో ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నా సరే ఎనర్జీ అనేది పెరగదు తగ్గదు, ప్యారలల్ కాంబినేషన్లో అయినా తగ్గదు. ఓకే, అర్థమవుతుందా. ప్యారలల్ కాంబినేషన్లో అయినా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. సిరీస్ కాంబినేషన్లో అయినా ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఇండివిజువల్గా వాటికి ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం యొక్క సమ్ముకే సమానం అవుతుంది. ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ε0 స్క్వేర్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కామన్ పొటెన్షియల్ అంటాం. కామన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెండు కెపాసిటర్లు తీసుకున్నాం అనుకోండి, రెండు తీసుకున్నా, దీని కెపాసిటెన్స్ C1, దీని కెపాసిటెన్స్ C2, దీనికి పొటెన్షియల్ V1, దీనికి పొటెన్షియల్ V2. ఓకే, దీనికి ఉండేటువంటి ఛార్జు Q1, దీనికి ఉండేటువంటి ఛార్జు Q2 అనుకోండి. దీనికి సపరేట్గా ఒక కెపాసిటెన్స్ ఉంటుంది, దీనికి సపరేట్గా ఒక కెపాసిటెన్స్ ఉంటుంది. C ఈజ్ ఈక్వల్ టు Q/V కాబట్టి C1 ఈజ్ ఈక్వల్ టు Q1/V1 రాసుకోవచ్చు, C2 ఈజ్ ఈక్వల్ టు Q2/V2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని నేను తీసుకొచ్చి కలిపేశా, అంటే ఒకదాని పాజిటివ్ ఇంకో దాని నెగిటివ్కి, ఇంకో దాని పాజిటివ్ ఇలా ఈ విధంగా కనెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, అక్కడ ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చినాయి కాబట్టి ఈ రెండింటికి పొటెన్షియల్ ఈక్వల్ అవ్వాలి. ఇదిగోండి, ఇందాకైతే మనం ఎక్స్టర్నల్గా ఒక బ్యాటరీ ఇస్తే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో మనం తీసుకున్న కెపాసిటర్స్ అన్నిటికీ కూడా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనం బ్యాటరీ ఏమి ఇవ్వలేదు, కేవలం కెపాసిటర్స్ని డైరెక్ట్గా కలిపేసాం. కెపాసిటర్స్ని డైరెక్ట్గా కలపడం వలన ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో ఉండేటువంటి ఛార్జ్ రెండు దాంట్లో ఉండే ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాజిటివ్లే కలిపామనుకోమ్మా, రెండు పాజిటివ్లు కలిపితే ఇందులో ఉన్న ఛార్జ్ ఇందులో ఉన్న ఛార్జ్ వేరుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, ఒక రెండు గ్రూపులు ఉన్నాయి అనుకోండి, ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారు, ఇంకో గ్రూప్లో 5 ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎదురెదురు నెట్టుకుంటున్నారు. ఎవరు వెనక్కి వెళ్తారు, 5 అయితే ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళు వెనక్కి వెళ్తారు, 10 మంది ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తారు. ఇక్కడ కూడా అలానే ఫస్ట్ దాంట్లో ఛార్జ్ Q1, సెకండ్ దాంట్లో ఛార్జ్ Q2. Q1 వల్ల వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా Q1లో ఉన్నటువంటి ఛార్జ్ ఏమైంది, సెకండ్ దాంట్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ కెపాసిటర్లో ఉన్న ఛార్జ్ సెకండ్ కెపాసిటర్లోకి వచ్చింది. ఒకవేళ సెకండ్ కెపాసిటర్లో ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, సెకండ్ కెపాసిటర్లో ఉన్న ఛార్జ్ ఏమైంది, ఫస్ట్ కెపాసిటర్లో పోయింది. అంటే అసలు ఒకటి ఇక్కడ ఏమైంది, రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే రీడిస్ట్రిబ్యూషన్ జరగడం వలన పొటెన్షియల్ అనేది ఏమైంది, మారిద్ది. అయితే ఆ కామన్ పొటెన్షియల్ మనం అనుకోవాలి. ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది, రెండు కలిసినప్పుడు పొటెన్షియల్ ఛార్జ్ ఏమైంది, Q1 + Q2. ఎందుకని ఛార్జ్ Q1 + Q2 రాసాం, ఛార్జ్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2 అని రాశాను. కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, C1 + C2. ఎందుకని ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఫార్ములా CP ఈజ్ ఈక్వల్ టు C1 + C2 + C3 + Cn కాబట్టి C ఈజ్ ఈక్వల్ C1 + C2 అని రాశాను. నెక్స్ట్ పొటెన్షియల్ ఎంత, V, అది మనకు తెలియదు, కామన్ పొటెన్షియల్ V1 + V2 రాయాలా, V1 - V2 రాయాలా, లేదా V1/V2 రాయాలా, V1 × V2 రాయాలా, అది అనవసరం. మనకి కామన్ పొటెన్షియల్ V అనుకున్నా, ఇది తెలియదు ఎంతో మనకి. ఈ వీనే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికి ఏం కాన్స్టెంట్గా ఉంది, కేవలం ఛార్జ్ మాత్రమే కాన్స్టెంట్గా ఉంది. ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్, ఛార్జ్ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు.
ఫస్ట్ దాంట్లో ఇక్కడ Q1 ఈజ్ కూడా ఏమని రాయొచ్చు C1 V1 రాసుకోవచ్చు. ఇక్కడ Q2 ఈజ్ కూడా ఎంత రాయొచ్చు C2 V2 అని రాసుకోవచ్చు. మనకి ఛార్జ్ మాత్రమే కన్సర్వ్డ్గా ఉంది. ఇక్కడ చూడండి Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. Q1 వాల్యూ వచ్చింది, Q2 వాల్యూ వచ్చింది. మరి Q కావాలిగా. Q అంటే ఏంటి టోటల్ ఛార్జ్ ఇన్ ది కాంబినేషన్లో ఉన్నటువంటి ఛార్జ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే మనకు ఒక కెపాసిటెన్స్ వచ్చింది కదా ఎంత C ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2. ఈ C ఈక్వల్ C1 ప్లస్ C2 నేను రాయొచ్చు C ఈజ్ ఈక్వల్ టు Q బై V అని రాసుకోవచ్చుగా. Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V. C ఎంత C1 ప్లస్ C2. V అలానే ఉంచండి, మనకు తెలియదు అవి ఎంతో. ఈ వీనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ Q ప్లేస్లోనేమో C1 ప్లస్ C2 ఇంటూ V రాయాలి. ఇదిగోండి ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో Q ప్లేస్లో C1 ప్లస్ C2 ఇంటూ V రాయాలి. Q1 Q2 ప్లేస్లో ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది C1 ప్లస్ C2 ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు C1 V1 ప్లస్ C2 V2. అప్పుడు V ఈజ్ ఈక్వల్ ఏమైంది C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. ఓకే, ఇది కామన్ పొటెన్షియల్. అర్థమైందా? మనం ఇండివిజువల్గా రెండు కెపాసిటర్లు తీసుకుంటే ఫస్ట్ కెపాసిటర్ మీద ఛార్జ్ వేరు, కెపాసిటెన్స్ వేరు, పొటెన్షియల్ వేరు. అదేవిధంగా సెకండ్ కెపాసిటర్ కూడా ఛార్జ్ వేరు, కెపాసిటెన్స్ వేరు, పొటెన్షియల్ వేరు. రెండు వేరుగా ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటెన్స్ని C1 ఈజ్ ఈక్వల్ టు Q1 బై V1 అని రాసాం. సెకండ్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటెన్స్ని C2 ఈజ్ ఈక్వల్ టు Q2 బై V2 రాసాం. ఇప్పుడు కాంబినేషన్లో రెండింటిని మనం కలిపాం, రెండింటిని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసాం. ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒకదానికి V1 ఉంది, ఒకదానికి V2 ఉంది పొటెన్షియల్ అనేది. కానీ రెండు కలిపిన తర్వాత పొటెన్షియల్ ఏమైతే మారిపోతుంది. ఆ మారినటువంటి పొటెన్షియల్ని V అనుకున్నాను, అయితే ఆ V ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ ఎంత Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. ఎందుకని ఈ రెండింటిని మనం ఈ రెండింటిని మనం సిరీస్లో కలిపినా ప్యారల్లో కలిపినా ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది తప్పితే కొత్తగా క్రియేట్ అవ్వదు, కొత్తగా డిస్ట్రాయ్ అవ్వదు. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ ఎంత Q1 ప్లస్ Q2. ఈ రెండు ఏ కాంబినేషన్లో ఉన్నాయి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఫార్ములా అయింది CP ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అండ్ సో ఆన్ Cn. కాబట్టి ఇక్కడ ఏం రాసా C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 రాసా. ఈ మూడింటికి రిలేషన్ ఏంది C ఈజ్ ఈక్వల్ టు Q బై V. ఇప్పుడు C వాల్యూ ఆల్రెడీ రాసుకున్నాగా C1 ప్లస్ C2 అని. అప్పుడు Q ఈజ్ ఈక్వల్ ఏమైంది C1 ప్లస్ C2 ఇంటూ V అయింది. Q వాల్యూని, Q1 వాల్యూని, Q2 వాల్యూని ఈ మూడింటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2 వచ్చింది. ఏంటిది దేనికి ఫార్ములా ఇది కామన్ పొటెన్షియల్ వెన్ కెపాసిటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ వితౌట్ ఎనీ బ్యాటరీ. ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఏమీ లేకుండా కేవలం రెండు కెపాసిటర్ని మాత్రం డైరెక్ట్గా మనం యాడ్ చేసినట్లయితే ప్యారలల్ కాంబినేషన్లో కలిపినట్లయితే వచ్చేటువంటి కామన్ పొటెన్షియల్కి ఫార్ములా అది. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలపడం వలన ఇందాక మనం సిరీస్ కాంబినేషన్లో ప్యారలల్ కాంబినేషన్లో కలిపితే టోటల్ ఎనర్జీ ఏమన్నాం కాన్స్టెంట్ అని చెప్పాం. ఎందుకని బయట ఇచ్చినటువంటి బ్యాటరీ ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకునే అన్ని కూడా ఇలా ఒక ఎక్స్టర్నల్ బ్యాటరీకి మనం తీసుకున్నటువంటి కెపాసిటర్స్ని సిరీస్లో కలిపినా ప్యారలల్లో కలిపినా ఎనర్జీ అనేది పెరగదు, తగ్గదు అని చెప్పాం. కానీ ఇక్కడ బ్యాటరీ లేకుండా అంటే ఈ సెల్ అనేది లేకుండా కేవలం కెపాసిటర్స్ని డైరెక్ట్గా కలిపాం. అంతే, ఇక్కడ బ్యాటరీ ఏమన్నా ఉందా లేదు, డైరెక్ట్గా కెపాసిటర్ కలిపాం. ఇలా కలిపినప్పుడు ఎనర్జీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం.